గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు నెల్లూరి సాంబార్ చేసి చూపిస్తానండి. ఆంధ్ర సాంబార్. సాంబార్కి ముఖ్యంగా కందిపప్పు కావాలండి. కందిపప్పు వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. పప్పుని 4-5 విజిల్ ఉడికించుకుంటాం. సాంబార్లోకి ముక్కలు రెడీ చేసుకున్నానండి. ముల్లంగి, క్యారెట్, బెండకాయలు, మా చెట్టు మునక్కాయలండి. కొంచెం మామిడికాయ ఉంటే కూడా వేస్తున్నాను, బాగుంటుందండి. టమాటాలు, ఆనియన్స్, దోసకాయ అండి. చిన్న చిన్న ముక్కలు చేసుకొని దోసకాయ ఇవన్నీ వేసి సాంబార్ చేస్తానండి. ఆవాలు చిటపట్లాడాక ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటామండి. తర్వాత ముక్కలన్నీ వరుసగా ఒకటి వేసేసుకుంటామండి. తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, కూరకు సరిపడా కారం అండి వేసుకోవాలి. సాంబార్కి మెయిన్ యాక్ట్ అండి ఇంగు వేసుకోవాలండి. ముక్కలన్నీ బాగా మగ్గించుకోవాలండి. కొంచెంసేపు మూత పెట్టేసేయాలి. చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకోవాలండి, కొంచెం చాలు. ఎందుకంటే మామిడికాయ వేసాము, టమాటాలు పులుపు. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ముద్దకం వేసుకొని బాగా ఎనిపేసుకుంటామండి. ఇదిగోండి, పప్పు బాగా ఎనిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ముక్కలు పోసేసుకుంటామండి. చూడండి ఎంత బాగుందో సాంబారు. కొత్తిమీర అండి లాస్ట్లో. ఇదిగోండి వేడి 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 సాంబారు. ముల్లంగి, మునక్కాయ, క్యారెట్ అన్నీ వేసి చేసిన సాంబార్ అండి. ఎంత బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.